సరే, ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్స్ అప్పుడు కలవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. పీరియడ్స్ అప్పుడు కలిస్తే ఏమవుతుందంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, తర్వాత కలిసినప్పుడు అదొక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా అయ్యి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అలాంటివి రావచ్చు. సో వీలైనంత వరకు మెన్సెస్ టైంలో కలవకుండా ఉంటేనే మంచిది. బ్లడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాబట్టి సెమెన్ బ్లడ్ ఇవన్నీ కలిపి అక్కడ ఇన్ఫెక్షన్స్ కలిగించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 6th డే నుంచి బ్లీడింగ్ కొంచెం తగ్గిన తర్వాత కలవచ్చు కావాలంటే. కాదు 21 days సైకిల్స్ ఉంటాయి కొంతమందికి, 21 days 22 daysకి సైకిల్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కలిస్తే 6th day అలాంటప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓమ్ రిలీజ్ అవుతుంది కదా, ఎర్లీగానే రిలీజ్ అవుతుంది కాబట్టి. సో అందుకని కాంట్రసెప్టివ్ డివైస్గా వాడాలి అనుకుంటే ఈ కాయిటర్స్ని కొంచెం 6వ రోజు అట్లా కలవకుండా ఉంటే, 6 రోజుల నుంచి 10 రోజుల పాటు కలవకుండా ఉంటే ఎర్లీ సైకిల్స్ వచ్చే వాళ్ళకి అది కాంట్రసెప్టివ్ డివైస్గా ఉపయోగపడుతుంది. 28 to 30 days సైకిల్స్ వాళ్ళకైతేనేమో రఫ్లీ 10th day 8th day నుంచి 18th day వరకు కలవకుండా ఉంటే కాంట్రసెప్టివ్గాను ఉపయోగపడుతుంది, న్యాచురల్ కాంట్రసెప్షన్గా కూడా ఉపయోగపడుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే వీలైనంత వరకు పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అయ్యే టైంలో కలవకుండా ఉంటే మంచిది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.